ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ 5 లక్షణాలు నీలో ఉంటే గనక రాబోయే రోజుల్లో గొప్ప స్థాయిలో నిలబడతావు. నీది గొప్ప మనసు, వినుబిడ్డ అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. బాబాగారు చెప్పిన విధంగా గొప్ప స్థాయిలో మనం ఉండాలి అంటే ఈ 5 లక్షణాలు మన జీవితంలో మనం నడుచుకుంటున్నామా, మనకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే బాబాగారు చెప్పే ఈ సందేశం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. శివపురం అనే గ్రామంలో నారాయణ తన తండ్రితో కలిసి జీవనం కొనసాగించేవాడు. ఒకరోజు నారాయణ తండ్రి తనతో ఇలా అంటాడు, చూడు నారాయణ, నాకు వయసు అయిపోతోంది, కష్టపడే ఓపిక నా ఒంట్లో లేదురా. ఇకనైనా నువ్వు మంచి ఉద్యోగం, వ్యాపారం చేసి నీ కాళ్ల మీద నువ్వు నిలబడే స్తోమత సంపాదించాలి. నీ వయసు వారు ఇప్పటికే స్థిరపడి వివాహం కూడా చేసుకున్నారు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను నాన్నగారు. త్వరలోనే మంచి ఉద్యోగం చూసుకుంటా. నీకు ఇవ్వడానికి నా దగ్గర కేవలం 4 బంగారు నాణ్యాలు మాత్రమే ఉన్నాయిరా. వీటిని తీసుకుని నువ్వు వెంటనే రాజధాని చేరుకో. ఈ 4 బంగారు నాణ్యాలు 4 నెలలు నీకు భోజనం, ఇతర ఖర్చులకు సరిపోతాయి. ఈలోగా నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకో నాయనా. నాన్నగారు, రేపే నేను రాజధాని బయలుదేరుతాను. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగం సంపాదించి తిరిగి వస్తాను చూడు నాయనా. ఈ 4 నాణ్యాలు నీ భవిష్యత్తుని నిర్ణయించేవి కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత నీ మీదే ఉంది. అలా తండ్రి ఇచ్చిన 4 నాణ్యాలు తీసుకుని నారాయణుడు రాజధానికి బయలుదేరుతాడు. దారిలో నారాయణుడుకు ఒక సాధువు తారసపడతాడు. అతన్ని చూస్తే చాలా సాత్వికంగా ఉంటాడు. స్వామి, మీరు ఎక్కడికి వెళుతున్నారు? నేను రాజధానికి దగ్గరలో ఉన్న చిన్న అడవుల్లో తపస్సు నిమిత్తం వెళుతున్నాను నాయనా. అక్కడే దగ్గరలోనే దుర్గామాత ఆలయం కూడా ఉంది. స్వామి, నీతో పాటు నేను రావచ్చా? వెళ్లేదారేగా, ఇద్దరం కలిసే ప్రయాణం చేద్దాం. ఇంతకీ ఏ పని మీద రాజధాని వెళుతున్నావు? ఉద్యోగ ప్రయత్నాల మీద వెళుతున్నాను స్వామి. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నారాయణుడు ఇలా అంటాడు, స్వామి, ఇలా మాట్లాడకుండా ప్రయాణం చేయడం కొద్దిగా కష్టంగానే ఉంది. నా భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకంగా ఉండే కథ ఏమైనా నాకు చెప్పగలరా స్వామి అని అడుగుతాడు. ఎందుకు చెప్పను? తప్పకుండా చెబుతాను నాయనా. కానీ నేను ఏది ఊరికే చెప్పను. నేను చెప్పే ఒక కథకు ఒక బంగారు నాణ్యం తీసుకుంటా. నీకు కథ వినాలని ఉంటే నాకు ఒక బంగారు నాణ్యం చెల్లించాల్సిందే. అప్పుడు నారాయణుడు మనసులో ఇలా అనుకుంటాడు, నాన్నగారు నాకు బంగారు నాణ్యాలు ఇచ్చారు కదా, ఒక కథకి ఒక బంగారాన్ని చెల్లిస్తే వచ్చే నష్టమేమీ లేదు. స్వామి, నేను ఒక బంగారు నాణ్యం చెల్లించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇదిగోండి, మీ వంటి మంచివారి మాటలు నాకు ఎంతో ఉపయోగపడతాయి. చూడు నాయనా, నువ్వు రాజధాని వెళుతున్నావు. అక్కడ నీ విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే వరకు వేచి చూడకుండా చిన్నదైనా సరే ఏదో ఒక ఉద్యోగం చెయ్యి. పట్టణంలో ఉంటే ఉద్యోగం లేకుండా ఉండటం అంత శ్రేయస్కరం కాదు. కావున వెళ్ళిన వెంటనే ఉద్యోగంలో చేరు. ఖాళీగా మాత్రం ఉండకు. ఎన్ని రోజులైనా సరే ఉద్యోగం మాత్రం చెయ్యి. చాలా మంచి మాట చెప్పారు స్వామి. మీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఇక కథ మొదలు పెడతారా? నేను ఇప్పుడు చెప్పింది అదే నాయనా. ఇంకా ఏం కథ చెప్పాలి? అవునా, నేను ఇంకా నడిచే సమయంలో శ్రమ తెలియకుండా ఉండటానికి కథ ఏదైనా చెప్తారు అనుకున్నా. సరే, నేను మీకు ఇంకో బంగారు నాణ్యం ఇస్తాను. మరొక కథ చెప్పండి. నేను చెప్పేది నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి చెప్పటం లేదు. అవి నీకు జీవితంలో ఎంతో ఉపయోగకరమైన మాటలు. అటువంటివే నువ్వు ఇంకా వినాలి అనుకుంటే ఇంకొక బంగారు నాణ్యం చెల్లించక తప్పదు. అయితే ఈ బంగారు నాణ్యం తీసుకుని నాకు ఇంకో మాట చెప్పండి. నాకు అది జీవితంలో ఉపయోగకరం అంటున్నారు కాబట్టి తప్పకుండా వినవలసిందే. అయితే విను. వేరే వాళ్ళ వస్తువులను నువ్వు ముట్టరాదు. వాటిని మట్టితో సమానంగా చూడాలి. మూర్ఖత్వంతో వాటిని సొంతం చేసుకోవాలని చూడకూడదు. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరు చెప్పింది నేను తూచా తప్పకుండా పాటిస్తాను గురువుగారు. వేరే వారి వస్తువులను కపటంతో సొంతం
సొంతం చేసుకోవాలని దురుద్దేశాన్ని నా మనసులోనికి ఎప్పటికీ రానివ్వను. కానీ మీరు ఇచ్చే ఈ చిన్న ఉపదేశానికి నా దగ్గర విలువైన బంగారు నాణ్యం తీసుకుంటున్నారు. చూడు నాయనా, ఈ ఉపదేశం ద్వారా నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానానికి విలువ కట్టడం సరికాదు. నువ్వు నా ఉపదేశం ద్వారా పొందిన జ్ఞానం నువ్వు ఎప్పుడైతే ఆపదలో పడతావో ఆ జ్ఞానమే నిన్ను ఆపదల నుండి బయటపడేస్తుంది. సరే స్వామి, నేను మీ నుండి మరింత జ్ఞానాన్ని ఆశిస్తున్నాను. ఇదిగోండి, ఈ బంగారు నాణ్యం కూడా తీసుకుని నాకు మరొక ఉపదేశం ఇవ్వండి. నీకు ఏ ఇద్దరి మధ్య గుప్తమైన రహస్యం తెలిసినప్పుడు మూడవ వ్యక్తికి అస్సలు చెప్పకూడదు. అది మనసులోనే దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక్క నాణ్యం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఈ స్వామి చెప్పే మాటలు నా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్లు ఉన్నాయి. ధనం పోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఇటువంటి స్వామి నాకు తారసపడతారా చెప్పు? లేదు స్వామి, నా దగ్గర ఇంకా మిగిలి ఉండేది ఒకే ఒక్క బంగారు నాణ్యమే. మీరు దయచేసి ఇంకొక ఉపదేశం ఇవ్వండి. నువ్వు ఎంత అత్యవసర పనిలో ఉన్నా సరే, నిన్ను ఎవరైనా ప్రేమగా పిలిస్తే వారితో కొంత సమయం వెచ్చించు. నువ్వు వారితో గడిపే 2 నిమిషాల సమయమే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. స్వామి, మీరు చెప్పిన ఈ ఉపదేశాలు నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఇంకా ఉపదేశాలు విందామన్నా నా దగ్గర ఇక ధనం లేదు. అంతేకాదు, జ్ఞానాన్ని ఇతరుల నుండి ఊరికే పొందవద్దు. సరే, నీ వద్ద ధనం లేకపోయినా నేను ఆఖరిగా ఒక ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాను నాయనా. చూడు, దుష్టబుద్ధి ఉన్న స్త్రీకి దూరంగా ఉండాలి. అలాంటి వారి మనసులో ఎటువంటి ఆలోచన ఉంటుందో మనం అస్సలు ఊహించలేము. నేను చెప్పినట్లు ఈ ఉపదేశాలు చాలా విలువైనవి. వాటిని నువ్వు గుర్తు పెట్టుకుని సమయానుకూలంగా పాటించు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇక నా ప్రయాణం ఇంతటితో ముగుస్తుంది. అలా నారాయణుని వదిలి ఆ సాధువు అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తాడు. కొంత సమయానికి నారాయణుడు కూడా రాజధాని చేరుకుంటాడు. అలా పని కోసం రాజధాని అంతా తిరుగుతాడు. ఎక్కడ పని దొరక్క రాజుగారి గుర్రపుశాల వద్దకు వెళతాడు. అక్కడ ఒక వ్యక్తి ఇలా అంటాడు, అయితే నువ్వు ఉద్యోగం గురించి వెతుక్కుంటూ వచ్చావన్నమాట. నువ్వు చదివిన చదువుకు ఉద్యోగం ఇక్కడైతే లేదు. కానీ నీకు అభ్యంతరం లేకుంటే నేను నీకు 1 నెల రోజుల పాటు పని కల్పించగలను. నువ్వు పని చేయవలసింది గుర్రపశాలలో. అందుకు నీకు ఇష్టమేనా అని అడుగుతాడు ఆ వ్యక్తి. చిన్నదైనా సరే ఏదో ఒక ఉద్యోగం చెయ్యి, ఖాళీగా మాత్రం ఉండవద్దు అన్న సాధువు మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు నారాయణుడు. వెంటనే ఇలా అంటాడు, నేను గుర్రపశాలలో పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నా. కానీ 1 నెల రోజులే అంటున్నారు ఏంటి? మా తల్లిగారి ఆరోగ్యం క్షీణించింది. అమ్మను దగ్గరుండి నేనే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను తిరిగి వచ్చే వరకు నా స్థానంలో ఎవరినైనా పనిలో పెట్టి వెళ్ళమని రాజుగారు నన్ను ఆజ్ఞాపించారు. నువ్వు పని చేయవలసింది నా స్థానంలో. తప్పకుండా మీ స్థానంలో పని చేస్తాను. కానీ ఒక్క మాట, రాజుగారికి గుర్రాలంటే చాలా ఇష్టం. ప్రతి 10 గుర్రాలకు ఒక పనివాడిని పెడతాడు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి సరైన భోజనం పెట్టాలి. అవి ఎప్పుడు అందంగా బలిష్టంగా ఉండేలా చూసుకోవాలి. అలా చూస్తానని నాకు మాటిస్తే నా స్థానంలో నేను పనిలో పెట్టి నా తల్లి వద్దకు వెళతాను. నేను మీకు మాటిస్తున్నాను, గుర్రాలకు ఎటువంటి సమస్యలు రానియకుండా చక్కగా చూసుకుంటా. మీరు నిశ్చింతగా మీ తల్లిగారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టొచ్చు. గుర్రాలకు కావలసిన ఆహారాన్ని ప్రతిరోజు ఉదయమే రాజభటులు ఇచ్చి వెళతారు. మరొకసారి చెబుతున్నాను, గుర్రాలను జాగ్రత్తగా చూసుకో. అలా నారాయణును పనిలో పెట్టి శివయ్య తన సొంత గ్రామానికి వెళతాడు. నారాయణుడు తనకు కేటాయించిన గుర్రాలను బాగా చూసుకుంటూ ఉంటాడు. అలా 4 రోజులు గడుస్తుంది. తనతో పాటు ఇతర గుర్రాలు చూసుకునే వారంతా ఒక గదిలో కూర్చుని మద్యం సేవిస్తూ ఉంటారు. ఒక పక్క గుర్రాలు ఆకలితో అరుస్తూ ఉంటాయి. అది నారాయణుడు చూసి అక్కడికి వచ్చి వారితో ఇలా అంటాడు, గుర్రాలు ఆకలితో అరుస్తున్నాయి. వాటికి ఆహారం ఇంకా పెట్టినట్టు లేదే. మేము గుర్రాలకు ఆహారం పెట్టిన తర్వాతే ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాము. మరి మీరు ఆహారం పెట్టాను అంటున్నారు, కానీ ఆహారపు మూటలు అలానే ఉన్నాయి కదా.
చూడు, రాజుగారు పంపిన గుర్రాల ఆహారంలో సగం వాటికి పెట్టి మిగతా సగం మేము అంగడిలో అమ్ముకొని వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ ఉంటాము. ఇక్కడ అందరూ అలానే చేస్తాము. నువ్వు కూడా అలా చేస్తే నీకు బోలెడంత డబ్బు మిగులుతుంది. కానీ ఈ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు అని అంటారు వాళ్ళు. అలా మాటలు విన్న నారాయణుడు అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. అలా 20 రోజులు గడుస్తుంది. ఒకరోజు మహారాజు మంత్రి గారితో ఇలా అంటాడు, మంత్రి గారు, నాకు అశ్వాన్ని అధిరోహించి మన రాజ్యం మొత్తం తిరిగి రావాలని ఉంది. వెంటనే మనం అశ్వశాలకు వెళ్ళి ఒక మంచి అశ్వాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మహారాజా, నేను వెంటనే ఏర్పాట్లు చేయిస్తాను. అలా రాజు అశ్వశాలకు వస్తాడు. అక్కడ ఉన్న గుర్రాలన్నింటినీ తీసుకొస్తారు. వాటితో పాటు పనివారంతా అక్కడికి వస్తారు. ఏంటి, ఈ అశ్వాలన్నీ ఇంత బలహీనంగా ఉన్నాయి, వీటి మీద నేను స్వారీ చేయాలా? నా స్వారీ సంగతి అటు ఉంచి శత్రురాజులతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే ఈ అశ్వాలతో ఎలా పోరాడగలము? ఇదిగో ఈ 10 గుర్రాలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో, ఇలా మిగతా గుర్రాలు ఎందుకు లేవు అని అడుగుతాడు మహారాజు. మిమ్మల్నే అడిగేది, మహారాజు అడుగుతున్నారు కదా, ఎందుకు ఈ గుర్రాలు ఇంత బలహీనంగా ఉన్నాయి అని మంత్రి అడగగా, ఆ 10 గుర్రాలు మాత్రం ఎందుకు అంత బలంగా ఉన్నాయి అని అడుగుతారు. ఈ 10 గుర్రాలను కాపు కాసే కాపరి ఎవరు అని అడగగా, నేనే మహారాజా, నా పేరు నారాయణుడు. నువ్వు శివయ్య స్థానంలో వచ్చిన కొత్త వ్యక్తివి కదా, అసలు ఏం జరిగిందో చెప్పు. నీ గుర్రాలు మాత్రం బలంగా ఎలా ఉన్నాయి? మహారాజా, ఇక్కడ ఉన్నవారు గుర్రాలకు సగం మాత్రమే ఆహారం పెడుతున్నారు. మిగతా సగం వారు అంగడిలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అందువల్ల వాటికి ఆహారం సరిగ్గా అందక బలహీనంగా మారాయి. మర్యాదగా చెప్పండి, ఆ నారాయణుడు చెబుతున్నది నిజమేనా? మీరు మాట్లాడటం లేదు అంటే ఖచ్చితంగా నారాయణుడు చెప్పేది నిజమే అన్నమాట. వెంటనే మీ అందరికీ కారాగార శిక్ష విధిస్తున్నాను. చూడు నారాయణ, ఈ అశ్వాలకు నిన్ను అధిపతిని చేస్తున్నాను. వీటిని మళ్ళీ బలంగా తయారు చేసే బాధ్యత నీదే. నీ నిజాయితీ నన్ను బాగా ఆకట్టుకుంది. ఇదిగో ఈ ధనాన్ని బహుమతిగా ఇస్తున్నాను. అంతేకాదు ఈ ఉంగరాన్ని కూడా బహుమతిగా ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా సరే నా దగ్గరకు రావాలంటే ఈ ఉంగరాన్ని కాపలాదారులకు చూపించి వెంటనే రావచ్చు. వారు నిన్ను ఆపరు. మహారాజా, నన్ను ఈ అశ్వశాలకు అధిపతిని చేసినందుకు కృతజ్ఞతలు. కానీ నాదొక చిన్న విన్నపం. వీరి మొదటి తప్పిదంగా క్షమించి వారికి విధించిన శిక్షను రద్దు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత నేను చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. మహారాజా, బళా యువకుడా బళా, నువ్వు అన్నట్టుగానే వీరికి శిక్షను రద్దు చేస్తున్నాను. ఇక నుండి వారిని సరైన మార్గంలో పెట్టమని చెప్పి అశ్వశాలకు అధిపతిని చేసి రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా 1 నెల రోజుల సమయం గడిచిపోతుంది. శివయ్య తిరిగి తన విధుల్లో చేరుదామని వస్తాడు. చూశావా శివయ్య, నువ్వు చేసిన నిర్వాహకం. ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని పనిలో పెట్టావు. వాడు ఇప్పుడు మన అశ్వశాలకు అధిపతి అయి కూర్చున్నాడు. ఇన్ని రోజులుగా మనం గుర్రాలకు పంపించే ఆహారం మిగుల్చుకొని సొమ్ము చేసుకున్నాం. వాడు వచ్చిన తర్వాత ఆ సొమ్ము మనకు దక్కనీయకుండా చేయడమే కాకుండా రాజుగారు ముందు మనందరినీ దోషులుగా నిలబెట్టాడు. నేను వచ్చేశాగా ఇక నారాయణుడు ఈ పనిలో వదిలి వెళ్ళక తప్పదు. నువ్వు అనుకున్నంత సులువు కాదు. నారాయణుడు రాజుగారు ఎంతగానో నమ్ముతున్నారు. రాజుగారి వద్దకు నేరుగా వెళ్లేందుకు ఉంగరాన్ని కూడా బహుకరించారు. సరేలే, వేరే ఏదైనా పథకం ఆలోచించి వాడిని ఇక్కడి నుండి తరిమేద్దాం. అలా శివయ్య నేరుగా అక్కడి నుండి నారాయణుడు ఇంటికి వెళతాడు. శివయ్యను చూసి నారాయణుడు ఎంతగానో సంతోషిస్తాడు. చూడు మిత్రమా, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగం సక్రమంగా నిర్వర్తించాను. రాజుగారు కూడా నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అన్నీ విన్నానులే, వినే ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు నేను నీ కింద ఉద్యోగి అన్నమాట. అలా ఎందుకంటున్నావు? ఇక్కడ అంతా పనివాళ్లమే. పైగా నువ్వు నా మిత్రుడువు. గుర్రాలను బాగా చూసుకోవటమే కదా మన పని. అందరూ కలిసే పని చేసుకుందాం. రాజుగారి మెప్పు పొందుదాం. ఏది, నీకు రాజుగారు బహుకరించిన ఉంగరాన్ని నాకు ఒక్కసారి ఇస్తావా? ఎందుకు ఇవ్వను? తప్పకుండా ఇస్తాను. ఇదిగో మిత్రమా, ఆ ఉంగరం. నీకు అభ్యంతరం లేకుంటే ఈ ఉంగరాన్ని రేపు ఉదయం ఇస్తాను. అలాగే మిత్రమా, ఉంగరాన్ని మీరు తీసుకెళ్ళండి. అలా ఆ శివయ్య ఆ ఉంగరాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి శివయ్య నారాయణుడు ఉంటున్న ఇంటి వైపు వెళుతూ కనబడతాడు. ఇంత అర్ధరాత్రి వేళ శివయ్య ఎక్కడికి వెళుతున్నాడు? పైగా
రాజుగారు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకుని వెళుతున్నాడు. ఆ ఉంగరాన్ని దుర్వినియోగం చేయడం లేదు కదా అంటూ మనసులో అనుకుని ఎటు వెళుతున్నాడో వెనుక వెళ్ళి చూస్తాను అని అనుకుంటాడు. శివయ్య నేరుగా అంతఃపురానికి వెళ్ళి ఆ ఉంగరాన్ని చూపించి లోపలికి వెళతాడు. ఏంటి ఉంగరాన్ని చూపించి అంతఃపురంలోనికి వెళుతున్నాడు? ఏం చేయబోతున్నాడో వెళ్ళి చూద్దాం. అలా శివయ్య లోపలికి వెళ్ళగానే నారాయణుడు కూడా అక్కడికి చేరుకుంటాడు. అక్కడున్న భటులు ఇలా అడుగుతారు, ఏంటి నారాయణ, నువ్వు మళ్ళీ వచ్చావు? రాజుగారిని కలవాలా? ఏది నీ ఉంగరం ఒక్కసారి చూపించు. ఉంగరమా? నేను ఇంటి వద్దనే మర్చిపోయి వచ్చాను. కావాలంటే వెళ్ళి తీసుకొస్తాను. పర్వాలేదులే, నువ్వు మాకు బాగా తెలిసిన వాడివే కదా, లోపలికి వెళ్ళవచ్చు. అలా నారాయణుడు శివయ్యను వెంబడిస్తూ వెళుతూ ఉండగా శివయ్య నేరుగా యువరాణి ఉన్న మందిరానికి చేరుకుంటాడు. అది చూసి నారాయణుడిలా అనుకుంటాడు, శివయ్య ఏంటి నేరుగా యువరాణి ఉన్న మందిరానికి వెళ్ళాడు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఒక చోటన దాక్కుని చూస్తూ ఉంటాడు. ఈ నారాయణుడేంటి నన్ను వెంబడించి వచ్చాడు అని శివయ్య చూస్తాడు. అసలు నేనేం చేస్తున్నానో నిఘా వేసి ఉంచాడన్నమాట. ఇక వీడి అడ్డు తప్పించక తప్పదు అని మనసులో శివయ్య అనుకుంటాడు. అప్పుడు యువరాణి చూసి ఇలా అంటుంది, శివయ్య వచ్చావా? నెల రోజుల నుండి నిన్ను చూడక ఎంత బాధపడ్డానో తెలుసా? చెప్పాను కదా యువరాణి, మా తల్లిగారి ఆరోగ్యం బాగోలేదని. ఇప్పుడు వచ్చేశానుగా. ఇలా రహస్యంగా మన ఇద్దరం కలుసుకోవడం ఇంకా ఎన్ని రోజులు? మన ప్రేమ వ్యవహారం మా తండ్రి గారికి తెలిస్తే ఏమవుతుందో అని నాకు భయం వేస్తుంది. అది చూసిన నారాయణుడిలా అనుకుంటాడు, ఇదేంటి శివయ్య యువరాణి ప్రేమించుకుంటున్నారా? ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసిపోయింది. కానీ ఆ స్వామి ఏదైనా ఇద్దరి మధ్య రహస్యం తెలిస్తే ఎవరికీ చెప్పవద్దని అన్నాడు కదా, అంటే ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదన్నమాట అని మనసులో అనుకుని అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత శివయ్య యువరాణి ఇద్దరూ కలిసి నారాయణుడిపై పన్నాగం పన్నుతారు. అలా చేస్తే నన్ను మోసం చేసిన నారాయణుడికి తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుంది. నా మీద రాజుగారికి మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. అవును, మన ఇద్దరం కలుస్తామంటే నాకు అలా చేయటానికి ఎటువంటి అభ్యంతరము లేదు అని ఒక్కసారిగా యువరాణి రక్షించండి రక్షించండి అంటూ ఎవరైనా ఉన్నారా అని అరుస్తుంది. ఈ అరుపులు మహారాజు గారు విని ఇవి యువరాణి అరుపులు కదా, యువరాణి ప్రమాదంలో ఉన్నట్టు ఉంది. అలా రాజు యువరాణి మందిరానికి చేరుకుంటాడు. తండ్రి గారు, నన్ను అశ్వశాల నారాయణుడు బలవంతం చేయబోయాడు. నేను గట్టిగా అరిచేసరికి ఈ కిటికీ గుండం గుండా పారిపోయాడు. అంత పని చేశాడా ఆ నారాయణుడు? శివయ్య, నువ్వు ఇక్కడున్నావేంటి? అదే సమయంలో ఈ శివయ్య వచ్చి నన్ను రక్షించాడు. లేకుంటే నేను ఏమైపోయేదాన్నో. ఇది వినడానికి బాగోలేదు తల్లి. కృతజ్ఞతలు శివయ్య, ఇక నువ్వు వెళ్ళవచ్చు. చూడమ్మా, నారాయణుడుకు కఠిన కారాగార శిక్ష విధిస్తాను. నువ్వు భయపడవద్దు. కారాగార శిక్ష కాదు నాన్నగారు, మరణ శిక్ష విధిస్తే కానీ అతనికి బుద్ధి రాదు. మరొకరు ఇలాంటి సాహసం కూడా చేయరు. అలా రాజు యువరాణి మాటలు నమ్మి తన మందిరానికి చేరుకుంటాడు. మరణశిక్ష విధిస్తే ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. వాడిని ఎవ్వరికీ తెలియకుండా చంపించాలి. ఏం చెయ్యాలి? వెంటనే కసాయి దగ్గరికి వెళ్ళాలి. మహారాజా, మీరు వచ్చారేంటి? కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా. ఇది రహస్యం, అందుకే నేను ఒక్కడినే ఇక్కడికి వచ్చాను. చూడు, రేపు ఉదయం నిన్ను కలవడానికి ఒక వ్యక్తి వస్తాడు. వాడు రాగానే వాడి తల నరికి తర్వాతే ఇంకో వ్యక్తి వస్తారు. వచ్చిన వాడికి వాడి తల ఒక సంచిలో ఉంచి పంపు. సరే మహారాజా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ రోజు రాత్రి రాజుగారు నారాయణుడిని పిలిచి కసాయి దగ్గరకు వెళ్ళి ఒక వస్తువు ఇస్తాడు, తీసుకురమ్మని చెప్పి పంపుతాడు. అలా రాజుగారి పని మీద వెళుతూ ఉండగా మొదట్లో కనబడిన స్వామి ఎదురవుతాడు. స్వామి, మీరు ఇలా కలవడం నాకు సంతోషంగా ఉంది. ప్రేమగా మాట్లాడే వాళ్లతో కొద్ది సమయం గడిపితే అది నా జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు కదా. మీతో ఈ రాత్రి ఇక్కడే ఉండి మరిన్ని ఉపదేశాలు వినాలి అనుకుంటున్నాను. కానీ ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అడవిలో తపస్సు చేసుకునే మీరు నా దగ్గర 4 బంగారు నాణ్యాలు తీసుకున్నారు కదా, అవి ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా? చూడు నాయనా, ఏ విద్య అయినా సరే ధనం వెచ్చించి నేర్చుకుంటే దానికి విలువ ఉంటుంది. ఊరికే నేను ఉపదేశం చేస్తే అది విని దాన్ని అక్కడే మర్చిపోతారు. అందుకే ఆ రోజు నీ దగ్గర బంగారు నాణ్యాలు తీసుకున్నాను. ఇదిగో ఆ బంగారు నాణ్యాలు. ఇవి తీసుకుని నువ్వు వెళ్ళే దారిలో ఎవరికైనా దానం చెయ్యి. అలా మంచి మాటలతో ఆ రోజు రాత్రి అక్కడ గడిపి
ఉదయమే లేచి కసాయి దగ్గరకు బయలుదేరుతాడు. ఈలోగా రాజుగారు శివయ్యను పిలిపించి కసాయి దగ్గరికి వెళ్ళి ఒక సంచిని ఇస్తాడు, తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత శివయ్య వేగంగా గుర్రం మీద కసాయి వద్దకు చేరుకుంటాడు. అప్పుడు కసాయి ఇలా అనుకుంటాడు, రాజుగారు చెప్పిన వ్యక్తి ఇతనే అనుకుంటాను, ఇతని తల నరికి సంచిలో పెట్టాలి. అలా కసాయి రాజుగారు చెప్పినది శివయ్య తల నరకమని అని చెప్పి అతనిని చంపి తన తలని సంచిలో ఉంచుతాడు. కొంత సమయానికి కసాయి వద్దకు నారాయణుడు చేరుకుంటాడు. రాజుగారు చెప్పిన రెండవ వ్యక్తి ఇతనే అనుకుంటా, ఇతనికి సంచి ఇచ్చి పంపుతా, చూడండి ఈ సంచిని తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చేయండి. అలా సంచిని తీసుకొచ్చి రాజుగారికి ఇస్తాడు నారాయణుడు. అందులో శివయ్య తల ఉండటం చూసి రాజుగారు ఆశ్చర్యంగా, ఏంటి నువ్వు ఎలా బ్రతికి వచ్చావు? నీ తల తీసుకురమ్మని శివయ్యను పంపితే శివయ్య తల నువ్వు ఎలా తీసుకొచ్చావు? మహారాజా, నేను శివయ్య తలని తీసుకురావడమేంటి? అసలు మీరు నన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నారు? నువ్వు యువరాణిని బలత్కరించబోయావు కదా, అందుకే నీ తల నరకమని కసాయి వాడికి చెప్పాను. కానీ నీకన్నా ముందు శివయ్య కసాయి వద్దకు చేరుకుని ఉంటాడు. అందుకే ఆ కసాయి మొదట వెళ్ళిన శివయ్యను చంపేసి ఉంటాడు. మహారాజా, ఎంత పని చేశారు! ఈ శివయ్య నా మిత్రుడు, అంతేకాదు ఇతను యువరాణిని ప్రేమించాడు. ఇదంతా నిజమా? ఇప్పుడే యువరాణిని పిలిపిస్తాను. అలా యువరాణిని పిలిపించి జరిగినదంతా తెలుసుకుంటాడు. తప్పు తెలుసుకున్న మహారాజు యువరాణిని మందలిస్తాడు. యువరాణి వెంటనే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో, ఎంత పని జరిగిపోయింది! నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్నానే, ఇక నేను ఈ రాజ్యాన్ని పరిపాలించలేను. నీలాంటి నిజాయితీపరుడు ఈ రాజ్యానికి రాజు అవ్వాలి. నిన్ను రాజును చేసి నేను ఈ రాజ్యం వదిలి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. అలా నారాయణుడు ఆ స్వామి చెప్పిన విధంగా 5 విషయాలను తూచా తప్పకుండా పాటించడం వల్ల చివరకు ఆ దేశపు రాజు అయ్యి ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పాలి అనుకున్నది ఈ కథ ద్వారా పూర్తిగా అర్థమైందనుకుంటాను. ఈ 5 లక్షణాలు అంటే ఈ కథలో స్వామి అంటే ఆ సాధువు చెప్పిన 5 గుణాలు ఎవరైతే మనసులో దాచుకుని వాటిని తూచా తప్పకుండా పాటించగలుగుతారో వారి జీవితంలో ఇప్పుడు ఆనందమే ఉంటుంది. గొప్ప మనసు ఉన్నవారు ఎప్పటికీ గొప్ప స్థాయిలోనే ఉంటారు అని చెప్పి ఈ కథ మనకు బాబాగారు అందించారండి. ఈ కథ గనక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.